కేంద్రం ప్రకటించిన పునరుజ్జీవ ప్యాకేజీపై తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్లాంట్ను సెయిల్లో విలీనం చేస్తామని చెప్పకుండా ప్యాకేజీలు ఇవ్వడంపై కార్మికులు ఆలోచించుకోవాలని అమర్నాథ్ అన్నారు. ఏం విజయం సాధించారని కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారో చెప్పాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ఏదో చేతులు దులుపుకుంటే సరిపోదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రైవేటైజేషన్ను నిలిపివేస్తూ ఉన్నాం, ప్రైవేటైజేషన్ చేయబోం అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. దీనికి కావాల్సినటువంటి 4 డిమాండ్స్ ఏదైతే కార్మికులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో దీన్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటిది కూడా మరొకసారి మీ ద్వారా ప్రజల తాలూకు ఆకాంక్షల్ని, కార్మికుల తాలూకు ఆకాంక్షల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా సెంటిమెంట్ని మరొకసారి ప్రభుత్వానికి తెలియజేసేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఎవరు సంబరాలు చేసుకుంటారనేటువంటిది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే చివరికి ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేటువంటిది జరగకూడదు. ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో నడవాలి. కార్మికులకి 3-4 మాసాల నుంచి జీతాలు సరిగ్గా లేవు, హౌస్ రెంట్ అలవెన్సులు లేవు, వాళ్ళు దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు, థ్రిఫ్ట్ సొసైటీకి సంబంధించినటువంటి డబ్బులు ప్లాంట్ వాడేసింది. దీని అంతటికీ కూడా ఇదే కూటమి ప్రభుత్వం, ఎందుకంటే హౌస్ రెంట్ అలవెన్సులు ఆపేసినటువంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, థ్రిఫ్ట్ సొసైటీ పిఎఫ్ డబ్బులు వాడేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇవన్నీ చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఏ రకంగా సంబరాలు చేసుకుంటుంది, ఏ రకంగా ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది కార్మికులకి ఇస్తుంది అనేటువంటి దానికి కూడా సమాధానం చెప్పాలి.